దొంగల్ని పట్టుకొస్తానికి మస్తు కష్టపడతారబ్బా పోలీసులు. పలానా ముఠ ఏడున్నది, వెనకమ్మటి ఎవరున్నారు, ఎంతమంది పోలీసులు అవసరం పడతారు, ఇట్లా ముందే అన్ని ప్లాన్ చేసుకుంటారు. సడన్ గా అటాక్ చేస్తారు. ఒక్కొక్క పారి మతలబు తెలిసి వాళ్ళు పరారైతే వెనకమ్మటి చేజింగ్లు జోరుగా నడుస్తాయి. అవసరమైతే పక్క రాష్ట్రాలు బయట దేశాలు సుత పోతారు. సేమ్ గిది కూడా గసంటి ముచ్చటే. కాకుంటే ప్రభాకర్ రావు గారిని వట్కరావాల్సిందే, కోర్టుల ప్రవేశపెట్టాల్సిందేనని ఆర్డర్ వేసిండు జడ్జి సారు. అప్పట్లా ఫోన్ ట్యాపింగ్ కథ నడిపించిండని కేసు గాంగనే సారు అమెరికాకి చెక్కేసిండు. ఎంక్వైరీకి రమ్మని ఎన్ని మాటలు పిలిచినా నా పానం మంచిగా లేదు, రాలేను, కావాలంటే వీడియో కాల్లో మాట్లాడతా అంటున్నాడు. చల్ గవ్వేం నడువై. తర్వాత విచారణ నాటికి కోర్టు ముంగడికి తీసుకురమ్మని పోలీసులకు ఆర్డర్ వేసింది కోర్టు. ఇక జప్పున్నే అమెరికాకు పోయి సార్ను దోల్కరాబోతున్నారు. అట్లనే పరారైన ఓ టీవీ ఛానల్ పెబ్బాను కూడా దేవులాడు రమ్మన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులా ప్రభాకర్ రావు సారే చాలా ముఖ్యమైనోడు. మరి అరెస్ట్ అయి జైలు ఉన్నోళ్ళంతా సార్ కిందోళ్లే. మా బాసే చెప్తే గదే చేసినామని ఇల్లు లేలే, నాకేం తెలియదని ఆ సారు. టీవీ సీరియల్ లెక్కనే నడుస్తాంది కథ. మరి ఇట్లా ఎన్ని రోజులు హగో గందుకే కోర్టు గీ ఆర్డర్ వేసింది ఇయాల. ఇక ప్రభాకర్ సార్ ఎన్నడు పట్టుకొస్తారో, ఆయన ఏం చెప్తాడో, వెనకాల ఇంకెవరున్నారనో గాని అప్పట్లా మనోళ్ళు ఓవర్ డ్యూటీ వేసినందుకు ఇయాల గిన్ని తిప్పలు కాబట్టే.